అది 1980 యుఎస్లోని మౌంట్ సెయింట్ హెలెన్స్ అనే అగ్నిపర్వతం ఎక్స్ప్లోడ్ అవడానికి కొద్ది గంటల ముందు డేవిడ్ జాన్స్టన్ అనే 30 ఏళ్ల వాల్కనాలజిస్ట్ అది ఎక్స్ప్లోడ్ అవుతుందని తెలిసినా కూడా దాన్ని దగ్గర నుండి స్టడీ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా ఈ వాల్కనో గత 100 ఇయర్స్గా సైలెంట్గానే ఉంది, కానీ గత కొద్ది రోజులుగా దాని నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. సైంటిఫిక్ ఎస్టిమేషన్ ప్రకారం అది ఏ క్షణాన్నైనా ఎక్స్ప్లోడ్ అవుతుందని తెలిసి అక్కడున్న పబ్లిక్ని ఎవాక్యుయేట్ చేయించారు. 6 మైల్స్ రేడియస్ని రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఇప్పటిదాకా బాగానే ఉంది, కానీ డేవిడ్ అక్కడి నుండి 6 మైల్స్ డిస్టెన్స్లో ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని తన ఎక్విప్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అప్పటి నుండి 13 గంటలకి ఆ అగ్నిపర్వతం భారీ శబ్దంతో బద్దలైంది. దాని నుండి వచ్చిన పొగ సౌండ్ వేగంతో అతని వైపు వచ్చింది. రేడియో ట్రాన్స్మిట్లో ఆఖరిగా అతని నుండి వచ్చిన మెసేజ్, వ్యాంకోవర్, దిస్ ఈజ్ ఇట్. అతని బాడీ ఇప్పటికీ దొరకలేదు, కానీ ఇలాంటి రీసెర్చర్స్ వల్ల సైన్స్ ముందుకు వెళ్ళింది. వాల్కనో మానిటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇప్పటికీ లక్షల మంది సేవ్ అవుతున్నారు.